టైటిల్ యాక్ట్ వల్ల వైసీపీ వాళ్ళు భూములు దోచుకుంటారు అంటున్నారు. అంటే ఈ టైటిల్ యాక్ట్ వల్ల నిజంగానే ఒకరి భూములు ఇంకొకరు దోచుకోవడానికి అవకాశం ఉంటుంది. ల్యాండ్ అది అవాస్తవం అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటంటే మామూలుగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్నటువంటి భూమికి సంబంధించిన చట్టాలను అధ్యయనం చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మన భారతదేశంలో ఒక సమగ్రమైన సంగ్రహమైనటువంటి ఒక చట్టం లేదు కాబట్టి ఎలా చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి భూ వివాదాలకు మనం పులి స్టాప్ ఏ విధంగా పెడితే బాగుంటుంది ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఏదైతే భూ చట్టాలు అమలవుతున్నాయో వాటి నుండి పరిశీలించిన మీదట కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. ఈ విధమైనటువంటి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద తెచ్చేమడితే అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడున్నటువంటి భూ వివాదాలన్నిటికి కూడా మనం చక్కటి పరిష్కారాన్ని చూపించవచ్చు అనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ సూచనల మేరకు మన రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అనేక రకాలైన భూ సమస్యలు ఉదాహరణకు వచ్చేసి చుక్కల భూములని, అదేవిధంగా వచ్చేసి ఆర్ఎస్ఆర్లు, అడంగలలో, ఆ తర్వాత మిగతా వారసత్వంకి వచ్చేటువంటి రకరకాల డాక్యుమెంట్లలోనూ లేదంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి గట్ల దగ్గర తగాదాలు అయితే ఇలాంటి స్పష్టంగా మన భూములు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియదు. వీటన్నిటికీ ఈ అన్ని వివాదాలకు వీటికి సంబంధించినటువంటి దాదాపు కేసులే కింది కోర్టులు అయితేనే పై కోర్టులు అయితే దాదాపు 50% పైన కేసులు వచ్చేసి ఈ భూ వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ భూ వివాదాలన్నిటికీ ఒక పరిష్కారం చూపించి ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకి అయితేనేమి, ప్రతి ఒక్కరి పౌరుడికి అయితేనేమి ఒక క్లియర్ టైటిల్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలతోటి, నీతి ఆయోగ్ సూచనలతోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సత్సంకల్పంతో అంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ టైటిల్ యాక్ట్ మన రాష్ట్రంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. అంటే మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ టైటిల్ యాక్ట్ లో ఏ అంశాలు పొందుపరిచారో తెలుసుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలు మాత్రం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావట్లేదు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయగలను అంత ఈజీ అంటారు. అంటే ఒక దేశంలో ఈ ప్రతిపక్షాలు కానీ మిగతా విమర్శిస్తున్నారు. ఒకటే ఉదాహరణ మనము గతంలో మనం చూసాము. ఇదే ప్రతిపక్షం సంబంధించినటువంటి పయ్యావుల కేశవ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భంలో అతనే దీని గురించి పాజిటివ్గా అంత వివరంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అతని యొక్క మన వీడియోని యూట్యూబ్లో వాటిల్లో ఉంటే స్పష్టంగా మనం దానిని చూడవచ్చు. ఏం చెప్తాడు? ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆల్రెడీ ఇలాంటి చట్టాలు అమలవుతున్నాయి. భూ వివాదాల పరిష్కారం కోసం ఈ చక్కటి చట్టము, ఈ చక్కటి చట్టాన్ని మనం ప్రవేశపెట్టడం అందరం ఆహ్వానిస్తున్నామని చెప్పి ప్రతిపక్ష పార్టీలే దీన్ని సంబంధించి అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం వాళ్ళే ప్రస్తావించారు, వాళ్ళే దీన్ని ఆమోదం తెలిపారు. వీళ్ళు అపోహలు సృష్టిస్తున్నట్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రజల ఆస్తిని కానీ రైతుల ఆస్తిని కొట్టేయడానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏమీ లేవు. ఒక న్యాయవాదిగా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలలో కూడా ఎవరు భూమి ఎవరు దొంగలించరు. ఏ యాక్ట్ కూడా, ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాదు, మా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ప్రవేశపెట్టే ఏ చట్టం కూడా ఏ ఆస్తులు ఎవరు తీసుకోవడానికి లేదు. మన ఆస్తులకు మనకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంది. కాబట్టి మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం కాబట్టి మన ఆస్తులను ఎవరు ఒక చట్టంతో ఇంకోతోటో తీసుకుపోతారనేది ఒట్టి అపోహ, లేదంటే ప్రజలు భయభ్రాంతులు చేసి రాజకీయాల్లో ఓట్లు దండుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప నిజంగా ఈ చట్టం అనేది ప్రతి ఒక్కరికి, అంటే రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక క్లియర్ టైటిల్ని, ఒక మాకి ఆస్తి ఉంది, ఇది మా సొంతం అనేటువంటి ఒక భరోసాని కల్పించి ఒక క్లియర్ టైటిల్ అందించడం ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా ఇంకా వాళ్ళ ఆస్తికి ఇంకా విలువ పెరుగుతుందే తప్ప వాళ్ళ ఆస్తులు ప్రసక్తే లేదు. ఇంకా ప్రతిపక్షాలు ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నాయి. ఆ పాస్బుక్ల మీదగా సీఎం గారి ఫోటో ముద్రిస్తున్నారని ఇవన్నీ కూడా ఎవరు ఏ ముద్ర వేసుకునేది, ఎవరు ఆస్తిని ఎవరు తీసుకెళ్లరు, అది స్పష్టం. ఏ యాక్ట్ కూడా ఈ యాక్ట్ రావడం వల్ల కూడా లాయర్లకు పని ఉండదు, కేవలం ఎంఆర్ఓ ఆఫీసులో అధికారులు మ్యానిపులేటింగ్ చేసుకొని కొన్ని భూములు దోచుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. అంటే నిజంగానే లాయర్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదా? భవిష్యత్తులో లాయర్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, జడ్జి గారి ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, అవన్నీ అపోహలండి. దీంట్లో కూడా ఈ యాక్ట్ ప్రకారం ఇది ఇంకా అమల్లోకి రాలేదు. ఈ యాక్ట్ అయితే అసెంబ్లీలో దాన్ని ఆమోదింపజేసిన తర్వాత కాన్స్టిట్యూయెంట్గా దీనికి ఇంకా రూల్స్ అనేది ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్ ఇంకా ఫ్రేమ్ చేయలేదు. కొంతమంది ఎవరైతే అపోహలు సృష్టిస్తున్నారో, ఎవరికైతే దీని మీద అనుమానాలు ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానంలో కూడా ఇది సమీక్షలో ఉన్నది ఈ చట్టము. ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ అమలు రాని చట్టం మీద వీళ్ళు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం యాక్ట్ను ఒకసారి చూసామాటైతే దాంట్లో కూడా వచ్చేసి అప్లెంట్ అథారిటీ అని, ఆ తర్వాత వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ అని, అట్లా వివిధ విధాల్లో అది కూడా క్వాసీ జ్యుడిషియల్ లాగానే పనిచేస్తుంది. కాబట్టి అడ్వకేట్స్ అనేవాళ్ళు ప్రతి చోట ఎవరికైతే ఎక్కడైతే అవసరం అవుతుందో, ఎవరికైతే అడ్వకేట్ యొక్క సహాయం అవసరం అవుతుందో, అడ్వకేట్ అవసరం ఉంటుందో వాళ్ళ అడ్వకేట్లను ఎక్కడైనా నియమించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల
న్యాయవాదులకు వృత్తి తగ్గుతుంది, ఇలాంటి కేసులు లేకుండా పోతాయి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అపోహలాగా క్రియేట్ చేస్తూ తెలిసి తెలియకుండా అర్థంగా దాన్ని ఏమంటే మనం హాఫ్ మైండెడ్గా ఇవన్నిటిని మనం అపోహలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. కాబట్టి ఒక న్యాయవాదిగా ఒక ఉన్నతమైన చదువులు చదువుకుంటూ ఒక గౌరవమైన వృత్తిలో సమాజంని ఒక సదిశలో నడిపాల్సినటువంటి ఉన్నతమైన వృత్తిలో ఉన్న మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే దీని ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఆస్తులను కానీ రైతుల ఆస్తులను కానీ ఎవరు పోవడానికి అవకాశమే లేదు. గవర్నమెంట్ ఏ మాత్రము ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను తీసుకునే అవకాశమే లేదు. దీని ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కారం అవుతాయే తప్ప కొత్తగా వచ్చేటువంటి మనకు దీనివల్ల వచ్చే నష్టము ఏమీ లేదు. కాకపోతే దీనివల్ల ఉన్న ప్రయోజనం ఏంటంటే మనకు అన్ని రీసర్వే చేసి బాగా హద్దులు ఉంచి మనకు క్లియర్ టైటిల్ అందించడం వల్ల మనకు మన భూమి విలువ పెరుగుతుంది. ఆ భూమి మీద మనం ఏమైనా ఉత్తర బ్యాంకులకు వెళ్ళాలన్నా ఇంకో చోటుకి వెళ్ళాలన్నా లోన్లు తీసుకోవాలా వాటన్నిటికి కూడా ఈ క్లియర్ టైటిల్ కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యాక్ట్ వల్ల న్యాయస్థానం మీద ప్రభావం చూపే అవకాశం లేదు, లేదంటే న్యాయవాది వృత్తికి వచ్చినటువంటి ప్రమాదం కూడా ఏమీ లేదు. ఈ యాక్ట్ వల్ల వచ్చేసి ఏంటంటే జరిగేటువంటి మంచి ఏంటంటే ప్రజలకు వాళ్ళ యొక్క భూ వివాదాలకు పరిష్కారానికి ఇది ఒక చక్కటి మార్గము. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాలు ఇప్పుడు భూ వివాదాలు లేవా? ఇప్పుడు మీ దగ్గర ఉండే పాస్బుక్ అది కరెక్టా? కాదు, అది ఎవరు చెప్పలేరు. అడంగల్లో మీ పేరు ఉంటుంది, ఆర్ఎస్ఆర్లో ముత్తాతల పేర్లు ఉంటుంది, మీ సర్వే నెంబర్ గట్టి ఉంటుంది, సర్వే నెంబర్ పక్కన వచ్చి దాంట్లో నా సర్వే కలిసి ఉంటుంది. ఇప్పటికీ మీ ఆస్తి ఎక్కడ ఉంది, మీ హద్దులు ఎక్కడ ఉన్నాయి ఎవరికి స్పష్టంగా తెలియదు. ఇప్పటికే దాని ఉద్దేశం ఏంటంటే దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని ఒక సదుద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఇది వచ్చేసి మన ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు మన దేశమే అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూ చట్టాలన్నింటినీ అధ్యయనం చేసి మనం ఏ విధమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఏ విధంగా మనము ఈ భూ వివాదాలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ అందరికీ ఒక డ్రాఫ్ట్ నమూనా మన ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక నమూనా ప్రతిపాదించింది. వాటిల్లో మనం ఆల్రెడీ రాజస్థాన్లో ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన సీఎం గారు కూడా ఇది చేస్తే మన ప్రజలకు మంచిది, మనకు ఇంకా దీని ద్వారా మన రాష్ట్రం కూడా తొందరగా అభివృద్ధి చెందడానికి ఉపయోగం ఉంటుంది. ఈ విధంగా క్లియర్ టైటిల్ చేస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి కానీ మిగతా ఉపాధి రావడానికి కూడా చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చేస్తే మన రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో యాక్ట్ని తీసుకురావాలని చూస్తారు. దీనికి ఏదో అపోహలు అబద్ధాలు అన్ని అన్వయించి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఎన్నికల నాడు దీన్ని దోచుకోవాలని ఒక విష ప్రయోగాన్ని ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మొద్దు. ఒక ఉన్నత స్థాయి న్యాయస్థానంలో ప్రాక్టీస్ ఒక అడ్వకేట్గా ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరు నమ్మొద్దు. ఏ యాక్ట్ కూడా ఏ ప్రభుత్వం కూడా మీ ఆస్తిని తీసుకుపోయేటువంటి అధికారం ఎవరికి లేదు. మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం. మనందరికీ రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి, మనకు రాజ్యాంగపరమైన భద్రత ఉంది. కాబట్టి ఇవన్నీ అపోహలు మాత్రమే తప్ప ఆ ఫోటోలు వేసినంత మాత్రానో లేకుంటే ఒక యాక్ట్ వచ్చినంత మాత్రానో ఆయన తీసుకెళ్తున్నాడు, నేను వస్తే ఈ పేపర్లు చించేస్తాను, నేను వస్తే యాక్ట్ రద్దు చేస్తాను, అవన్నీ కూడా ఏంటంటే ఓట్లు దండుకోవటం కోసం చేసేటువంటి ఒక మాయా ప్రచారం తప్ప ఆ ప్రచారంలో పడి ఆ విధమైనటువంటి మీరు భయభ్రాంతులకు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనందరికీ కూడా ఉపయోగమైనటువంటి యాక్టే. దీని అందరూ కూడా మనం ఆహ్వానించదగ్గిందే. ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే ఇంకా యాక్ట్ పూర్తిగా అమలులోకి రాలేదు కాబట్టి దానికి ఇంకా రూల్స్ అవన్నీ కూడా ఫ్రేమ్ చేయాలి. కాబట్టి ఆ సూచన సలహాలు కూడా మీరు ఎవరైనా ఇచ్చేవాళ్ళంటే ఇచ్చే అవన్నిటిని కూడా మనం పొందుపరుచుకొని ఇంకా మనము ఇంకా లోపభూయిష్టం లేనటువంటి ఇంకా పటిష్టమైనటువంటి మంచి చట్టాన్ని తీసుకొని ఆ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకున్నటువంటి పొలాలకు కానీ లేకపోతే మనకున్న భూములకు కానీ క్లియర్ టైటిల్ను మనం అందించుకునేటువంటి ఒక మంచి అవకాశము. ఈ చట్టాన్ని కూడా మనం అందరం ఆహ్వానించాల్సిందే. ఈ చట్టాన్ని ఎటువంటి రాజకీయ కోణంలో కానీ లేకపోతే ఎన్నికల కోణంలో చూడకూడదు. ఇవన్నీ కూడా ఒక సదుద్దేశంతో ఒక మంచి చట్టము. దీన్ని మనం ఆహ్వానించదగినటువంటి చట్టము. దీన్ని మనం అందరం కూడా మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో మనకు ఉన్నటువంటి ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇలాంటి చట్టం ఖచ్చితంగా రావాల్సిందే. దీంట్లో ఏమైనా లోపభూయిష్టాలు కానీ ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి కూడా అన్ని కూడా మనం పరిపూర్ణం చేసుకుని పటిష్టమైన చట్టాన్ని తెచ్చుకున్నామంటే మన రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.